అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మరొక రెసిపీ చేద్దామండి. అది వచ్చేసి పచ్చి రొయ్యల కర్రీ. దానికోసం నేను మీడియం సైజు రొయ్యలు తీసుకున్నాను. మరి పెద్దవి అయినా బాగుంటాయి, చిన్నవి అయినా బాగుంటాయి అండి. ఈ మీడియం సైజు అయితే చాలా టేస్టీగా బాగుంటాయి. సో దీనికి నరం ఉంటుంది కదా అండి, ఆ నరం తీస్తున్నాను నేను. ఇలా పైన చిన్న గిల్లుతే మనకు ఆ నరం అనేది కనిపిస్తుంది బ్లాక్ కలర్లో, అది తీసేయాలి. షాప్ వాళ్ళు తీస్తారు, కానీ నార్మల్గా నేను అడిగితే ఈరోజు వాళ్ళు బిజీగా ఉన్నారు, తీయలేదు. సో అందుకే నేనే క్లీన్ చేసుకుంటున్నాను. మీకు అలా చేతితో చేయడం రాకపోతే చిన్న నైఫ్ లేదా టూత్ పిక్ అలాంటివి యూజ్ చేసి కూడా తీయవచ్చు ఈ నరంని. అన్నింటివి నరం తీసేయాలండి, లేదంటే కొంచెం చేదు ఫీలింగ్ లాగా అనిపిస్తుంది, మనకు రొయ్య అంత టేస్టీగా ఉండదు. సో ఆ టూత్ పిక్తో కూడా తీయొచ్చు అండి మనం. తర్వాత దీన్ని కడుక్కుంటున్నాను. దొడ్డుప్పు, ఇంకా నిమ్మకాయ, పసుపు, నూనె ఈ 4 వేసుకొని ఈ రొయ్యల్ని కడుక్కుంటానండి. పసుపు, నూనె, ఉప్పు ఇవన్నీ వేయడం వల్ల మనకు నీచు స్మెల్ అనేది పోతుంది. సో వీటన్నిటికీ, ఈ రొయ్యలన్నిటికీ మంచిగా బాగా ఉప్పు పసుపు పట్టే విధంగా కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన ఉంచేసేయాలి. అలా వదిలేస్తే నీచు స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వీటిని కడుక్కుంటున్నానండి. వాటర్ వేసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. ఈ రొయ్యలు చాలా టేస్టీగా బాగుంటాయండి. కొంచెం చికెన్ ఆ టైప్ చికెన్ తిన్న ఫీలింగ్ లానే ఉంటుంది పీస్ కూడా. ఇది నార్మల్గా పాలు ఇచ్చే తల్లులకైతే చాలా పాలు పడతాయండి, కానీ వేడి చేస్తుంది. సో చూసుకొని తినండి. నార్మల్గా రొయ్యల కర్రీ తిన్నాక ఒక 1-2 అవర్స్కి మజ్జిగ తీసుకుంటే బెస్ట్. చాలా హీట్ అండి బాడీకి అయితే. ఇప్పుడు నార్మల్ నీళ్ళల్లో కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. అలా పిసుకుతూ కలపడం వలన వాటికి ఏమన్నా నీచు ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ వాటర్ తీసుకున్నానండి. వాటర్లో కొంచెం దొడ్డుప్పు వేసుకున్నాను. ఉప్పు దొడ్డుప్పు ఎక్కువ కూడా వేయొద్దండి, ఎందుకంటే అప్పుడు రొయ్య పీసుకు పట్టేసి రొయ్య అంతా ఉప్పు అనిపిస్తుంది. సో చూసుకుంటూ వేసుకోండి, సాల్ట్ ఎక్కువ వేయకండి. సో వీటిని వాటర్లో ఉంచేసి వదిలేసేయాలి పక్కకి. కర్రీ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ తీసుకున్నాను. టమాటోస్, ఇంకా మసాలా దినుసులన్నీ, బగారాకు, సాజీరా, లవంగాలు, ఇలాచి, మిరియాలు, తోక మిరియాలు, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, పసుపు, కారము, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే ధనియాల పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా. అదే వాటర్లో రొయ్యలు, నూనె. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువనే కన్జ్యూమ్ అవుతుందండి. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈ రొయ్యలు చాలా డిఫరెంట్ వేలలో చేయొచ్చండి, అందులో ఒక వెరైటీ నేను చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం మసాలా దినుసులు తీసుకున్నాం కదా, ఇవన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ టమాటోస్ ఎక్కువ తీసుకున్నానండి. మా పిల్లలు కొంచెం రొయ్యలు ఫీలింగ్ తెలియకుండా ఉండడం కోసం, పిల్లలు సరిగా తినరు రొయ్యల ఫీలింగ్ అని తెలిస్తే, సో అందుకే టమాటోస్ అనేవి ఎక్కువ వేసుకున్నాను. సో టమాటో పులుపు అనేది రొయ్యలకు పట్టేసి వాళ్ళకు పెద్దగా అంతగా తెలియదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్సే ఎక్కువ వేసుకోవాలండి, అంటే ఒక 4 పెద్ద ఆనియన్స్ వేసుకొని టమాటోస్ తక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను పిల్లల కోసం టమాటోస్ ఎక్కువ యూజ్ చేశాను.
సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. మంచి కలర్ వస్తేనే ఇది గ్రేవీ అనేది తిక్కుగా బాగా వస్తుంది. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువనే వేయాలండి, ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు వేసుకోవాలి. వీటిని ముందుగా ఫ్రై చేసి కూడా వేసుకుంటానండి. నేనైతే ఇలా డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా వేస్తే ఇది ఒక వెరైటీ, అంటే టేస్టీగా బాగుంటుంది. ఇలా కూడా ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచేసుకోవాలండి. అప్పుడు రొయ్యలలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో చూసారా ఎంతగానో వాటర్ బయటకు వచ్చాయో. మనకు ఆ ఫ్రాన్స్ అనేది కూడా కలర్ చేంజ్ అయ్యాయి, ముడుచుకుపోయినట్టు చిన్నగా అయ్యాయి చూసారా. సో ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కలిపేసుకొని కొంచెం ఇంకా కొద్దిగా వాటర్ తగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మంచిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు అదేం కలపకుండా డైరెక్ట్ టమాటోస్ వేస్తున్నాను. మీరైతే ఇన్ని టమాటోస్ వేయకండి, 1 లేదా 2 టమాటోస్ వేసుకోండి. అలా అయితే రొయ్యల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో నేనేం కలపట్లేదు, అలానే వదిలేస్తున్నాను. మనం మూత పెడితే టమాటాలు అన్నీ మగ్గిపోతాయి, కలిపితే కొంచెం టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది. సో చూసారా ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయినాయి టమాటోస్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. చాలా వాటర్ ఊరింది, నేనేం వాటర్ కూడా యాడ్ చేయలేదండి. ఇప్పుడు నెక్స్ట్ కారం వేస్తున్నాను. ఇది నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తినేదంటే తక్కువ. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే మనం రొయ్యలు మొత్తం సాల్ట్తో కడిగాం కదా, సో వాటికి ఉప్పు అనేది పడుతుంది. ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము, కానీ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా, అందుకే నేను 1 టేబుల్ స్పూనే వేసాను. సో మంచి ఆయిల్ పేరుకునేంత వరకు అలానే వదిలేసేయాలి. చూసారా ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మసాలా వేసుకోవాలి, గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్. సరే కలిపేసుకొని ఇంకా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు టమాటోస్ కూడా ఫుల్గా మగ్గిపోతాయి, అసలు టమాటా అనేది మనకు కనబడదు, మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. మంచిగా ఆయిల్ పేరుకుంది. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయడమే అండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యల కర్రీ తయారైందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.